ఎస్ నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. ఈరోజు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు స్పీడ్గా దర్యాప్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో 400 మంది నుండి 600 మంది ప్రముఖుల వరకు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా వెలుగులోకి రావడంతో బాధ్యత నుంచి సిట్ అధికారులు మాత్రం వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సిట్ ముందుకు హాజరయ్యారు. తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను కూడా రికార్డు చేశారనే కేసులో సాక్ష్యాధారాలతో సహా వాంగ్మూలాలే కీలకంగా మారున్నాయి. నెక్స్ట్ ఈ కేసులో ప్రభాకర్ రావు, రాధాకృష్ణ రావులను కూడా విచారిస్తారు. ఆ తర్వాత ప్రణీత్ రావును విచారిస్తున్నట్లు కూడా సమాచారం. వీళ్ళ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వస్తుందా లేక బ్రేక్ పడి మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కేసు విచారణ మొదలవుతుందా? ఇదే ఇవాటి బిగ్ టాక్, ఈ చర్చాంశం. దీనికి సంబంధించి మన బిగ్ టాక్లో మనతో పాటు డాక్టర్ తాటికాయల జయరామ విశ్లేషకులు ఉన్నారు. అలాగే నిరంజన్ యాదవ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, గంగపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే గర్రెపల్లి సతీష్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. గంగపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. క్షమించాలి, ఎందుకంటే బీఆర్ఎస్కి బదులు బీజేపీని మాట్లాడాము, అందుకే మీకు కూడా సరే చెప్తాను. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద నిరంజన్ యాదవ్ గారు, సిట్ దర్యాప్తు ఒక కొలిక్కి రాలేదు, వేగంగా లేదు, కొంత జాప్యం జరుగుతుంది. నేర పరిశోధనలో మాత్రం ఎక్కడ ఆనవాళ్ళు లేవు. క్లుప్తంగా ఎవరికి వారు స్వచ్ఛందంగానే ఉన్నారు, ఎవరి మీద యాక్షన్ లేదు అనేది వాస్తవం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ అనుకున్న తరుణంలో ఒక్కసారిగా వేగం పెంచి సుమారుగా 400 నుంచి 600 మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం మీద సినిమాకు సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ అయ్యేదనేది క్లుప్తంగా బయటకు వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ముందుగా యాంకర్ రాజమౌళి గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ఇక్కడ ఉండే డిబేట్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. వాయిస్ క్లారిటీ లేదు, వినపడుతుందా? అయితే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు దోపిడీలో ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఆనాడు అయినా అదే పరిస్థితి, బ్రిటిష్ కాలంలో ఇదే విధానం స్టార్ట్ చేశారు. ఈరోజు ఇదే విధానం 10 ఏళ్ళ నుంచి దోపిడీ. ఎవరు మాట్లాడితే వారి యొక్క హక్కులను హరించడం అనేది చాలా ఉన్మాదంగా, ఒక దేశద్రోహులు, టెర్రరిస్టులు, నక్సల్స్లకు ఇట్లాంటివి చేస్తారు. అట్లాంటిది ఈరోజు ప్రతిపక్షాలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలు యొక్క హక్కులను కాలరాయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలను అనగదొక్కడానికి ఇంకా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు నేను పారించాలి, నా పెత్తనమే సాగాలి అని చెప్పేసి గత టీఆర్ఎస్ పార్టీ చేసిన విధానాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అని. దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండి ఆ గవర్నర్ యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గవర్నర్ తమిళసై 2022లో కూడా నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందనేది ఒక సమాచారం. అందుకే ఎస్బీఐ వాళ్ళను కొద్దిగా నమ్మకం లేదు అని చెప్పేసి ఆ రోజు తమిళసై గారు కూడా చెప్పిన దౌర్భాగ్య స్థితి, గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకుల కావాలని కరుడుగట్టి కొందరు వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా వాళ్ళను ఇబ్బందులు పెట్టిన దారుణంలో, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ సంబంధించిన 650 మందిని వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ను ప్రతిరోజు అట్లా 2-3 ఏళ్ళు వినడం బాధాకరం. అదేవిధంగా మాకు ఇప్పుడు అనిపిస్తుంది, 2018లో ఆ రోజు జరిగిన విధానంలో ఎలక్షన్స్లో వీళ్ళు చేసిన తప్పుల వల్లనే, ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ల వల్లనే వాళ్ళు టీఆర్ఎస్ గెలవడం జరిగిందని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఈ తెలంగాణను దోపిడీ, ఈ తెలంగాణ అని చెప్పి గవర్నమెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ చేతిలో అప్పజెప్పినాక వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా ఈరోజు ముద్ర వేయబోతున్నారు. ఎందుకంటే ముద్ర అవుయింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆ రోజు మాయమాటలు చెప్పి కొన్ని 100 మందిని చనిపోతుంటే వాటి మీద, శవాల మీద
రాజకీయం చేసి శవాల మీద రాజకీయం చేసి ఎక్కి ఈరోజు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నిధులను అదేవిధంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వేసి ముఖ్యంగా ప్రతిపక్షాలలో ఉండే వాళ్ళను బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల నుంచి మొదలు పెట్టుకుంటే ఏది పిసిసి అధ్యక్షుడి వరకు చేసిన విధానాలు ఈరోజు పట్టపగలుగా చేస్తున్నది ఎస్బీఐ చీఫ్ గారు. అదేవిధంగా ఆనాడు ఉండే ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు చేసిన విధానాలను అదేవిధంగా ప్రణీత్ రావు ఒక ఎస్ఐవి మునుగోడు కన్నా ముందు మునుగోడు 2022లో మునుగోడు ఎలక్షన్స్ కన్నా ముందు అతనిది ఓన్లీ కేవలం ఎస్ఐ సిఐ మాత్రం ఉంటే డిఎస్పీ 5 ఏళ్ల కాలంలో డిఎస్పీగా చేసడం అనేది అది 2007 బ్యాచ్. అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయిన వాళ్ళల్లో ఎవరు కాలేదు. ఇప్పటి వరకు 2007 వాళ్ళు ఆ టైంలో డిఎస్పీ అవ్వడం అనేది అసలు ఎవరు కాలేదు. అట్లాంటిది ఓన్లీ ప్రణీత్ రావుని తీసుకెళ్ళి ప్రభాకర్ రావు ఒక డిఎస్పీ చేయడం అనేది, అదేవిధంగా ప్రభాకర్ రావుకు ఒక టీమ్గా తయారు చేసి ముఖ్యంగా టీఆర్ఎస్ అధికారులు ఆ రోజు నిర్లక్ష్యంగా అంటే వాళ్ళ ఇష్టానుపూరితంగా చేయడంలో ఈ ఎస్బీఐని అదేవిధంగా పోలీస్ వ్యవస్థని వాడుకున్నారు. ఆ పోలీస్ వ్యవస్థలోనే మాలాంటి వ్యక్తులను అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉండే వారిని ఇబ్బందులు పెట్టి ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీలను అందరినీ వశపరుచుకొని వాళ్ళ యొక్క రహస్యాలను ముఖ్యంగా దౌర్భాగ్యం ఏంటంటే సమాచారం మనకు ఒక 1885లో ఉండే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇట్లాంటివి కేవలం దేశ భద్రత కోసం అదేవిధంగా దేశంలో ఉండే పరిరక్షణ కోసం టెర్రరిస్ట్ని నక్సలైట్స్ని అంతం చేయడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ 3 డేస్ 3 రోజులు వినాల్సింది ఒక చీఫ్కు అధికారం ఉండేది. అదేవిధంగా ఆ అధికారాలను ప్రణీత్ రావు గారిని అదేవిధంగా మీకు కింద ఉండే వ్యక్తులకు ఈ అధికారాలు ఇచ్చి 2 ఏళ్ల కాలం 3 ఏళ్ల కాలం కంటిన్యూగా చేయడం అనేది దౌర్భాగ్య స్థితి. ఇట్లాంటి దోపిడీని అదేవిధంగా భార్య భర్తలు మాట్లాడితే కూడా ఈ తెలంగాణలో ఇది తెలవాలి స్వతంత్ర టీవీ నుంచి భార్య భర్తలు మాట్లాడితే కూడా వారి యొక్క స్వేచ్ఛ హక్కులను కాలదోసి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ సంబంధించిన ప్రభాకర్ రావు ఒక రిటైర్డ్ పర్సన్ని తీసుకొచ్చి ఎస్బీఐ చీఫ్ చేసిన విధానాన్ని ఈ కళ్ళకు కట్టినట్టు ఈరోజు కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యులు వాళ్ళ ఇష్టార్జితంగా ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేయడం అదేవిధంగా లేడీ అని కూడా చూడకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత భార్య భర్తలు వ్యక్తిగత కుటుంబ సమస్యల గురించి మాట్లాడితే వాటిని అనుసుగా తీసుకొని అదేవిధంగా బిజినెస్ సంబంధించిన ఒక మంత్రులను అదే ఎంపీలను వాళ్ళకు సంబంధించిన బిజినెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక క్రూరంగా బలవంత పెట్టి ఇబ్బందులు పెట్టిన ధోరణి ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఆ రోజు బాధితులు ఈరోజు వాంగ్మూలం ఇవ్వడం ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు కానీ అదేవిధంగా అనిల్ యాదవ్ గారు కానీ అదేవిధంగా గాలి అనిల్ కానీ అదేవిధంగా తిరుపతయ్య వాళ్ళ భార్య సరితమ్మ కానీ ఈరోజు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది జూబ్లీ హిల్స్లో. ఇది మనం అర్థం చేసుకోవాలి. 600 మందిని ఫోన్ ట్యాపింగ్ అంటే స్వేచ్ఛ హక్కును కూలదాసి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలకు వాక్చాతుర్యం లేనియకుండా చేసి ఎవరు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టడానికి చేసిన విధానంలో ఈరోజు శాశ్వతంగా అదేవిధంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి 1200 పేజీల దానిలో పేజీలను మొత్తం ఎస్బీఐ ఆఫీస్లో కాల్చిండ్రు. అదేవిధంగా 42 హార్డ్ డిస్క్లను మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గాంధీ భవన్లో డేటాను అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో ఉండే హోమ్ సెక్రటరీ ఏం చేసినట్టు ఆ రోజు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఏం చేసినట్టు చీఫ్ సోమేష్ కుమార్ ఏం చేసినట్టు అనేది ఈరోజు క్లారిటీగా వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళ దోపిడీ ఏం చేసిండ్రు అనేది ఈరోజు స్పష్టంగా సిట్ విచారణలో తెలిసిపోతుంది. బాధితులు చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ మొత్తం మీద తాటికాయల జయరాం గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సుమారుగా 400 నుంచి 600 మంది వరకు మాత్రం ప్రజల ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాంట్లో చూస్తే మాత్రం ముందుగా జర్నలిస్టులతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అలాగే చూస్తే వ్యాపారం చేసుకునే బిల్డర్స్ వీరందరి ఫోన్ ట్యాపింగ్. జర్నలిస్ట్ ఏం చేశారండి?
జర్నలిస్టులు అంటే న్యూస్ రాయడం తప్ప, ప్రపంచానికి తెలియజెప్పడం తప్ప. సినీ ప్రముఖులు ఏం చేస్తారండి? సినీ ప్రముఖులు ఏమైనా రాజకీయంలో జోక్యం చేసుకుంటారా? కాంట్రాక్టర్లు, బెదిరింపులు, ఇవన్నీ అసలు ఎవరిచ్చారు? దీన్ని ఎలా చూడొచ్చండి? మీకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, సేమ్ టైం నాతో ఉన్న ప్యానలిస్టులకు అందరికీ నమస్కారాలండి. ఒకటి దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వము మన కంట్రోల్లో లేకపోతే, లేదు అనుకుంటే, ప్రభుత్వము ఒకవైపుగానే పనిచేయాలనుకుంటే, నాణానికి ఒకవైపే పనిచేయాలనుకుంటే జరిగే అనర్థం అంతా మన కళ్ళ ముందు కనిపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటి కీలకంగా కనిపించేది ఏంటంటే కులము, కుటుంబం. ఇది చాలా క్లియర్ కనిపిస్తుంటుంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ లోపల, నేను స్టేట్మెంట్ చదివాను, స్టేట్మెంట్ లోపల పదే పదే ఆయన నేను నా కులాన్ని పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళేసి, ప్రభాకర్ రావు దగ్గరికి నేను అప్రోచ్ అయితే ఆయన నన్ను డిఎస్పీ స్థాయి వరకు నాకు కోఆపరేట్ చేశారు అని. అంటే తక్కువ సమయం లోపల తను కోఆపరేట్ చేశారు అటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళంతా. అంటే ఇక్కడ కులాన్ని మాత్రమే నమ్మారు. సో ఇక్కడ ఒక కులం కాస్త కుటుంబంగా మారిపోయి జరిగిన అరాచకం ఇది. సో దీన్ని ఎవరు క్షమించలేదు. ఒకవేళ కనుక ప్రణీత్ దీంట్లోపల మీకు అత్యధికంగా ఉండే ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే దీన్ని కంట్రోల్ చేసిన వ్యవస్థ కావచ్చు, అంతా ఒకే కులానికి సంబంధించినది. ఇది ఇంతటి దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యాన్ని అసలు ఎప్పుడు క్షమించకూడదు. అది ఎక్కడైనా ఎవరైనా కూడా, ఏ పార్టీలో అయినా కూడా. అలా అని చెప్పేసి మిగతా పార్టీలో లేదు అంటే బ్రహ్మాండంగా ఉంది. అన్ని పార్టీలలో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకే పెద్దపీట వేయడం, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే పదవులు రావటం, ఆ వ్యక్తులకే అత్యధికంగా పదవులు ఉండటం, ఇది సర్వసాధారణం అయిపోయింది రాజకీయ వ్యవస్థ లోపల. అది ఇక్కడ నీచంగా ఇతరులను చూడటము, వాళ్ళ కులస్తులను మాత్రమే పై లెవెల్కి రావాలా, ఐఆర్ ఆఫీసర్లో ఉండాలి, ఎందుకంటే ఇది ఒక కుటుంబం లాగా ఉంటుంది అన్న నమ్మకంతో మాత్రం ఒక కాన్ఫిడెన్షియల్గా చేస్తారు. అయినా కూడా ప్రజలకు ఈరోజు తెలిసింది. దీంట్లోపల అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రజలకు రాజకీయ వ్యవస్థ అనేది ప్రజల కోసం పనిచేయట్లేదు. వాళ్ళ రాజకీయాల కోసము, వాళ్ళ ఎత్తుగడల కోసము, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది తప్పితే ప్రభుత్వాలు నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నాయి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అబ్సల్యూట్లీ నిజంగా కనుక ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసినట్టు అయితే ప్రజలకు అప్పుడు ఇప్పుడు అంటే 77 సంవత్సరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పేదలు పేదల్లాగానే ఎందుకున్నారు, డబ్బులు ఉన్నవాడు ఇంకా విపరీతమైన డబ్బులు ఎలా సంపాదించారు అనే ప్రశ్నకు ఆన్సరే లేదు. అంటే ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉన్నాడు, ఎవడికి కావాల్సిన వాడు ఉన్నాడు. అంటే బంతిలో ఎక్కడ ఉంటే కూర్చుంటే మనకేంది, వడ్డించేవాడు మనవాడైతే సరిపోతుంది కదా అన్నట్టుంది. ఈరోజు ప్రభుత్వంలో మనవాడు ఉంటే చాలు, మనం ఎక్కడున్నా కూడా మనల్ని వెతికి పట్టుకొచ్చుకొని వాళ్ళ దగ్గర చేర్చుకుంటారు అనే దాన్ని ప్రణీత్ రావు ఇన్సిడెంట్, రాధాకిషన్ రావుది, ప్రభాకర్ రావుది, ఇలా వీళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంటారు. దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటారు, దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అంటే కేసీఆర్ గారు అనే మాట ఏకైక మాట ఏంటంటే, ఒక ఆఫీసరు వాడెవడు వీడెవడు వానితో నాకేం సంబంధం అంటారు. కరెక్ట్. ఒక ఆఫీసరు ఒక రాజకీయ నాయకుడు సంబంధాలు ఉండవు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ రాజకీయ నాయకుల కాళ్ళకు అడుగులకు మడుగులొత్తే సిద్ధాంతాన్ని ఈరోజు ఆఫీసర్లను తీసుకొచ్చేసింది ఇక్కడ నుంచే. గత 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఆఫీసర్లను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయటము ఆ ఎమ్మెల్యే పరిధి లోపల ఏ ఆఫీసర్ ఉండాలన్నా, వెళ్ళాలన్నా, అతనికి ప్రమోషన్ రావాలన్నా, అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి అదే ప్లేస్లో ఉండాలన్నా ఆ ఎమ్మెల్యే అండదండలు ఉండాల్సిందే, ఆశీర్వాదం ఉండాల్సిందే. ఇదంతా తెలిసిన విషయమే. ఇంత బహిరంగంగా లేదు అంతకుముందు, ఉన్నది ఇంత ఎక్కువగా లేదు, కానీ ఇది చాలా ఎక్కువగా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది, ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉందా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. అంటే ఈరోజు మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఈరోజు ఎవడైతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడో ఆ ఒక్క వ్యక్తి ఉంటే మొత్తం ఎంటైర్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసైనా కూడా
వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను అందలం ఎక్కించడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. అందలం ఎక్కిస్తున్నారు. ఇదంతా ఎవరు అడగాలి? ప్రజలు అడగాలి. ప్రజలను ఈరోజు వీళ్ళు ఏ విధంగా వస్తుంటే గొర్రెలలాగా చూస్తున్నారు. అంటే ఎలక్షన్ల టైంకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసే వీళ్ళకు మధ్యలో మాట్లాడే హక్కు కానీ అధికారం లేదు అనేదాన్ని సుస్పష్టంగా చాలా క్లియర్గా ఈరోజు రాజకీయ నాయకులు కళ్ళ ముందు వస్తున్నారు. అదే సినిమా చూపిస్తున్నారు. ఆ రోజు బంగారు తెలంగాణ అన్నది బంగారం లేదు, తెలంగాణలో బంగారంతో ఉన్న కుటుంబాలు లేవు, ఏది లేదు. ఈరోజు ప్రజా తెలంగాణ అన్నా కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ హక్కులు కానీ ఏ విధంగా కాపాడుతున్నా లేదు. ఈరోజు ప్రజా తెలంగాణ లేదు. అది అప్పుడు ఇప్పుడు అంటే కంటిన్యూషన్ ప్రోగ్రామ్గా మారిపోయింది తప్ప ఈరోజు ఏదైనా కూడా ఒక అంశాలకు ప్రజల సంక్షేమం కోసం చేసిన దానికి ఏదైనా ఉందా? ఇంత కాన్సన్ట్రేషన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కంటిన్యూషన్లో ఉన్న ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆరోగ్యం కోసము హాస్పిటల్స్ను పునరుద్ధరించారా? ఇప్పటి వరకు డాక్టర్లను ఏమైనా పెంచారా? ఇప్పటి వరకు హాస్పిటల్స్ లోపల రోగులకు పూర్తిస్థాయి శిక్షణ అందించారా అంటే క్వశ్చన్ మార్క్. సో విద్యా వ్యవస్థను ఏమైనా పెంపొందించారా? ఈరోజు ఒక నిరుపేద విద్యా వ్యవస్థలో నిజంగా చదువుకోవాలంటే కుదరదు. ఈరోజు చదువు కొనుక్కున్న వాడికి మాత్రమే చదువు. అది ఏ కార్పొరేటివ్ కాలేజీలో ప్రైవేటు వ్యవస్థను ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే వాడు పనిలాగానే బతకాలి. అంటే ఈరోజు మరి దాని మీద పునరుద్ధరించట్లేదు అప్పుడు ఇప్పుడు. అంటే ఈరోజు చదువు కానీ ఆరోగ్యం కానీ ఉన్నట్టయితే రేపు మనకు ప్రశ్నగా మారుతారు. కాబట్టి వీళ్ళకి ఈ రెండు దూరం చేసేస్తే మనము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. భూమి ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి అధికారం ఉంటుంది. చదువు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ప్రశ్నిస్తారు. ఈరోజు ఆరోగ్యం ఎవరి చేతిలో బలవంతుడు. మరి ఈ మూడు సామాన్యుల స్థితి లేవు కదా. ఆరోగ్యం లేదు, భూమి లేదు, చదువు లేదు. ఈ మూడింటిని దూరం చేసేది ఈరోజు నిరుపేదలు నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు మీరు ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు, మీరు పాలితులు మాత్రమే పాలకులుగా రాకూడదు అనేది ఒక ప్రధాన ఎజెండాతోని ప్రభుత్వంలో ఉండే చాలామంది ఈరోజు పనిచేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు వివరాలు చెప్పడానికి. అంటే ఈరోజు ఎప్పుడైనా కూడా ఈరోజు ప్రజలను పాలితుల్లాగానే చూస్తారు తప్పితే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ అధినేతలు ఈరోజు మేము అహంకారంతో రాజుల్లాగా వ్యవహరిస్తున్నారు తప్పితే ఈరోజు నిజంగా కనుక వాళ్ళు నాయకుల్లాగా వ్యవహరిస్తారు. నాయకులు అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు నాయకులు. ఇందిరాగాంధీ గారిని నాయకురాలు అందాం, జవహర్ లాల్ నెహ్రూని నాయకుడు అందాం, నెక్స్ట్ వచ్చేసి వాజ్పేయి గారిని నాయకుడు అందాం, సో మొరార్జీ దేశాన్ని ఎందుకంటే వాళ్ళకు ఆస్తులు కోట్ల కొలది ఆస్తులు ఏం కూడగట్టుకోలేదు. సరే దోపిడీ జరిగి ఉండొచ్చు, జరగలేదని మనం ఏమి సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు, దోపిడీ జరిగి ఉండొచ్చు. కానీ ఇంత విపరీతమైన దోపిడీ ఎప్పుడైనా జరిగిందా? గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటికి మాత్రము రాష్ట్రాలనే దేశాన్ని ఏ విధంగా అమ్మాలే, ప్రజల్ని ఏ విధంగా నమ్మించాలి, ఇది ప్రధాన ఎజెండాగా మారింది. ప్రజల్ని నమ్మించాలంటే ఈరోజు పథకాల రూపేణా తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టేసి మీకోసం మేము ఏదో ఉద్ధరిస్తున్నాం. అరే అయ్యా మాకు ఏ పథకాలు వద్దురా నాయన, చదువు ఇయ్యి, ఆరోగ్యాన్ని ఇవ్వు, ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం, అది ఇవ్వు మేము చూసుకుంటాం, విద్యా వైద్యాన్ని ఒకటి ప్రజల చేతికి అందేలా చూడు, ఉండడానికి నీ చేత అవుతే ఈరోజు ప్రభుత్వ భూములు మిగులు భూములు ఉన్నాయి, మీరు దోసుకున్న వాళ్ళకు దోసుకున్నంత. అది నిరుపేదైతే దోసుకోడు కదా, నిరక్షరాస్యులైతే దోసుకోడు కదా. మళ్ళీ దోసుకునే వాళ్ళు ఎవరు అంటే ఉన్నతాధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు. అందరినీ దీంట్లోపల అందరినీ కలగూర గంపలా చేయలేము. కానీ ఈరోజు అత్యధికంగా రాజకీయ నాయకులు, అత్యధికంగా ఉన్న బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇంకే ఐఆర్ ఆఫీసర్లు కావచ్చు, ఈరోజు ఎవరిని పట్టినా కూడా 100 కోట్ల స్కాము, 1000 కోట్ల స్కాము ఈరోజు ఇన్వాల్వ్ అయినారు. సామాన్యుడు ఎక్కడైనా స్కామ్లో ఇన్వాల్వ్ అయిందా? నిరుపేద ఎక్కడైనా స్కామ్లో ఇన్వాల్వ్ అయిందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవడైనా 100 రూపాయలకు జేబులు కొడితే 3 సార్లు కొడితే జేబు దొంగనే ఫోటోను తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ అంటిస్తారు. మరి 100,000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళు నిన్న కాక మొన్న కాళేశ్వరం ఇంజనీర్లు పనిచేసిన ఇంజనీర్ ఆయన 200 కోట్లు పట్టుకున్నారు. మరి దాన్ని ఏం మాట్లాడదాం? అంటే ఈరోజు ఎవరిని పట్టినా కూడా జిహెచ్ఎంసీలో ఉండే అధికారులు కావచ్చు, లేదు అనుకుంటే ఇంకా ఇతర అధికారులు కావచ్చు, ఎవరిని పట్టినా కూడా ఇక కొంతమంది బ్యూరోక్రాట్స్ గురించి అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. అంటే ఈరోజు విచ్చలవిడిగా దోపిడీకి, విచ్చలవిడిగా ప్రజలను విపరీతమైన దోపిడీ చేసేసి భయాందోళనలకు గురి చేయడానికి మాత్రమే
ఇలాంటి అధికారాలు పనికొస్తాయి, అధికారులు పనికొచ్చారు తప్పితే ఈరోజు ఇది అంశము రేపు ఇంకేం అంశం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అంటే అలాగని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఒక రాజకీయ ఎజెండాలా కాకుండా ఆ వ్యక్తులను త్వరగా శిక్షించే దానికి ఆ ప్రయత్నం చేయండి. ఈరోజు ఇది ఒక్కటే కాదు కదా, కార్ రేస్ ఉంది, ఇది ఉంది, జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఉన్నవి, దాంతోపాటే అనేక విషయాల లోపల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నది, ల్యాండ్ గ్యాంబ్లింగ్ జరిగింది, గ్రాబరింగ్ జరిగింది, అనేక అంశాలు జరిగినాయి, విద్యుత్ కుంభకోణాలు ఉన్నవి. ఇన్ని కుంభకోణాలు ఇవన్నీ మీరు ఇంకా విచారణ పేరుతోనే రాజకీయం చేయడం కంటే ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఆ త్వరగా విచారణ చేసి శిక్షలు వేయండి. అలాగా అని చెప్తే ఇది మా చేతిలో ఉండదు, శిక్షలు మీ చేతిలో ఉండదు. కానీ మీ చేతిలో ఉండనప్పుడు రాజకీయాలు చేయడం కూడా మీ చేతిలో లేదు కదా, కూడా మీరు చేయకూడదు కదా. అంటే రాజకీయం మాత్రం మా చేతిలో ఉంది, విచారణ మాత్రం ఏజెన్సీల చేతిలో ఉందనే ఒక నమ్మబలికే మాట సరైన విధానం మాత్రం కాదు. మొత్తం మీద గర్రెపల్లి సతీష్ గారు మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే అసలు ఎక్కడా లేదు, కావాలనే ఈ ప్రభుత్వం మా పైన బురద జల్లుతుంది అనే నేపథ్యం ఉంది. కానీ 2023కు సంబంధించి ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు విరుద్ధంగా పనిచేసే వారికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది వరకు కూడా చెప్పడం జరిగింది, మా ఫోన్లో ఎప్పుడు ట్యాపింగ్ అవుతున్నాయంటే అసలు మాట్లాడే పరిస్థితులు అని మొన్న కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు దీన్ని కేవలం అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. తెలంగాణలో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది, అద్భుతంగా నడిచింది. కాబట్టి ఈరోజు కుట్రపూరితంగా చేస్తున్న చర్యలే తప్ప ఇవేం లేదండి. మనం మీకు చాలా ఎగ్జాంపుల్ చాలా క్లియర్ చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చాలా క్లియర్, ఎన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు రుద్దుదామని చూసినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు, నమ్మే పరిస్థితులు లేరు ఈ కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. ఇప్పుడు మీకు ప్రజలందరికీ కూడా తెలుసు, గతంలో లగచర్ల ఘటనలో ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంలో నానా హంగామా చేసిరు. కానీ అక్కడ ఏం లేదు. విద్యార్థుల వెనక ఉన్నాడు, విద్యార్థుల ఉద్యోగాల కోసం కొట్లాడుతా అంటే నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నారు అని చెప్పి ఆయన ఎంతో విధాలుగా అరెస్ట్ చేద్దామని చూసినా అప్పుడు కూడా విఫలం చెందిరు. మూసీ పేరుతో కానీ హైడ్రా పేరుతో కానీ ఇళ్ళని కూలుస్తూ ఉంటే మరి బాధితులందరూ కూడా కేటీఆర్ గారి వైపు తరలి వస్తుంటే ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిని చూసి ఓర్వలేక ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు కేటీఆర్ని లోపడేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా కూడా అందులో కూడా విఫలం చెందిరు. ఇంట్లో దావత్ చేసుకుంటా ఉంటే దాన్ని రేవ్ పార్టీగా తీర్చిదిద్ది డ్రగ్స్ అని, గాంజా అని, వన్నని, మశానం అని చెప్పేసి నానా హంగామా చేసి ఈరోజు అరెస్ట్ చేద్దాం ఎట్టన్నా లోపడేయాలనే ఉద్దేశంతో మాట్లాడితే అక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులు విఫలం చెందిరు. ఫార్ములా ఈ కేసులో ప్రకృతిని కాపాడడానికి ఇటు పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రపంచం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో గవర్నర్లు కానీ, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అప్రిషియేట్ చేసిన రోజులు మనం చూసినాం. ఫార్ములా ఈ కేసులో కూడా ఎట్టి పరిస్థితి ఏదో కేసులో ఏదో ఒక రకంగా పెట్టి లోపడేద్దాం, ప్రశ్నించే గొంతు ఉండద్దు, కేటీఆర్ అంటూ బయట ఉండద్దు అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి అక్కడ కూడా విఫలం చెందిరు. నిన్న విచారణ అయిపోయిందో లేదో మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారండి, నవ్వుకుంటా ఉన్నారు. 2 ఏళ్ళ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు చేసింది ఏంది? 2 ఏళ్లలో మీకు ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఏం చేసిరు అనే విషయాలు కనుక్కోవడానికి మీరు పెద్ద విషయం కాదు. ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ వైపే ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇప్పుడు ఎన్నో ఈడీ ఉంది, ఏసీబీ ఉంది, ఇంకా రకరకాలుగా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మీరు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎలక్షన్స్ వస్తున్నాయని పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక మాట మాట్లాడడం, పార్లమెంట్ వచ్చిన తర్వాత ఇంకో విచారణ అనడం, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి అనగానే మళ్ళీ కొత్త భాగవతాలన్నీ ముందర పెట్టి విచారణల పేరుతో కేసీఆర్ గారిని పిలిపించడం, హరీష్ రావు గారిని పిలిపించడం, ఇటు కేటీఆర్ గారిని పిలిపించడం, మసిపూసి వేయడం, బట్టగలిసి మీదేసే ప్రయత్నంలో భాగంగా ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా కేటీఆర్ దొరకపోవడం, బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా ఉందన్న విషయం తెలుసుకోవడం వల్ల ఏం చేయాలని ఆయన ఎట్టి పరిస్థితులకి ప్రశ్నించే గొంతు కేటీఆర్ లోపడేస్తే కానీ ప్రజలు మనం నమ్మే పరిస్థితి లేరు. ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలంటే మన 420 హామీలు అన్ని కూడా మనం వాళ్ళందరినీ మోసం చేసినాం. ఈ కేటీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తప్ప మనం పోలేము అని చెప్పి ఉద్దేశంతో కేటీఆర్ ప్రశ్నించే గొంతుకను కేటీఆర్ గారిని లోపడే ఉద్దేశంతో చేస్తున్న కక్షపూర్త చర్య అని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసండి. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రూపాయి తీసుకొచ్చింది లేదు, రాష్ట్రానికి రూపాయి పెట్టింది లేదు, వాళ్ళు గతంలో చేసింది లేదు, ఇప్పుడేం చేసింది లేదు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా.
ఈరోజు జరిగిన సంఘటన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడున్న యూనియన్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు ప్యాసింజర్ లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేసిండు. రకరకాలుగా కరోనా సమయంలో కూడా కుర్కురేలు వంచిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో అదే ఇన్స్పైరింగ్ తీసుకుని ఇవాళ ఎంపీ రఘునందన్ రావు గారు ఏం చేసిండు, అక్కడ రైల్వే గేటు నాగులపల్లి రైల్వే గేటు ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి పెట్టుబడులు, ఇలాంటి భారీ పెట్టుబడులతోని వాళ్ళు బీజేపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు తప్ప వాళ్ళు రూపాయి తీసుకొచ్చలేదు, రూపాయి చేసే ఉద్దేశం లేదు, వాళ్ళకి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని, తెలంగాణ తెలంగాణ పరిశ్రమలను ఈరోజు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి, తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెక్కిరు. ఇటు వాళ్ళు 8 మంది పార్లమెంటు మన కాంగ్రెస్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు నమ్మిరు. 8 మంది పార్లమెంట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 8 మందిని గెలిపించి, బీజేపీ వాళ్ళు 8 మందిని గెలిపించి ఈ రాష్ట్రానికి ఏం చేసిరండి? గతంలో 10 ఏళ్ల కాలంలో ఎందుకు కేసీఆర్ గారికి హయాంలో గత 10 ఏళ్లలో ఎందుకు కరెంటు నిరంతరం ఉంది? ఎందుకు ఇలా అరెస్టులు చేస్తాం? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా కేసీఆర్ని అరెస్ట్ చేయాలా, కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఎందుకు అరెస్ట్ చేయాలండి? నిరంతరం కరెంట్ ఇచ్చినందుక కేసీఆర్ని అరెస్ట్ చేయాలా, కేటీఆర్ని అరెస్ట్ చేయాలా? ఇలా ఎన్నో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ముందుకు ఎక్కడ లేని విధంగా ఎగుమతులను తీసుకొచ్చినందుక కేటీఆర్ని అరెస్ట్ చేయాలా? ఫార్ములా ఈ పేరుతో ప్రపంచం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తుందే, ఆ పరిస్థితి తీసుకొచ్చినందుక కేటీఆర్ని అరెస్ట్ చేయాలా? ఏ విధంగా ఎందుకు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఫ్లైఓవర్లు, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందా, ఇంత ఫ్లైఓవర్లా, ఇంత అద్భుతంగా ఉంది అని మాట్లాడుతున్న సందర్భాలు, కొనియాడుతున్న సందర్భాలు చూసినాము. అందుక కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఎందుకని అరెస్ట్ చేయాలి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. తెలంగాణను తీసుకొచ్చిన ఒక జాతి పిత, తెలంగాణని కొట్లాడి తెచ్చిండు. సబ్బండ వర్గాలను ఏకం చేసి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆయన మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఎంతవరకు అంటే దౌర్భాగ్యకరం కాదా? ఒక పెద్ద ఆయనని, ఆయన వయసులో పెద్ద ఆయన, రాజకీయంలో పెద్ద ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో కూడా తనకు కీలక పాత్ర పోషించిన ఒక మహానాయకుడిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అది ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి జరిగింది, ఇటు ఫోన్ ట్యాపింగ్ అది ఇది అని అంటూ ఉన్నారు. మీరు అంటున్నప్పుడు ఈరోజు మహేష్ కుమార్ గారు సిగ్గుండాలే కేటీఆర్ గారికి అని మాట్లాడుతున్న సందర్భం, సిగ్గు ఎవరికి ఉండాలండి? సిగ్గు కేటీఆర్ గారికి ఉండాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలా సిగ్గు? తెలంగాణ ప్రజలందరూ మోసం చేసి గద్దెనెక్కిరు మీరు, మీకుండాలా సిగ్గు? కాంగ్రెస్ కేటీఆర్కి ఉండాలా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిరు, సిగ్గు ఎవరికి ఉండాలా? తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేసిరు, సిగ్గు ఎవరికి ఉండాలా? తెలంగాణ మహిళలకు 2,500 ఇస్తున్నారు, సిగ్గు ఎవరికి ఉండాలి? తెలంగాణ ఆడపిల్లలకు 2,000 స్కూటీలు ఇస్తా అండి. ఇట్లా వృద్ధులందరికీ మరి పెన్షన్లు వేస్తా అని ఇట్లా మోసపూరిత వాక్యాలు మాట్లాడారా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు? సిగ్గు ఎవరికి ఉండాలి? సిగ్గు మీకుండాలి, కాంగ్రెస్ నాయకులకు ఉండాలండి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతూ ఇప్పుడు సరే దాని మీద ఫోన్ ట్యాపింగ్ మీద మీరు మాట్లాడుతుంటే నిజంగా జరిగే ఉంటే ఈ రోజు యావత్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఇటు పోలీస్ యంత్రాంగం ఉంది, ఏసీబీ ఉంది, ఈడీ ఉంది, న్యాయస్థానం ఉంది, చట్టాలు ఉన్నాయి. వాళ్ళు కదా చెప్పాల్సింది కేటీఆర్ గారు మీరు చేసిరు, లేకపోతే కేసీఆర్ గారు మీరు చేసిరు, లేదా బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని చెప్పాల్సింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరెలా చెప్తారు? ఈ రోజు మీరు ఎందుకు బహిరంగంగా కేటీఆర్ గారు సిగ్గుండారా, మీరు పాత్ర ఉంది, ఆ పాత్ర ఉందని ఎందుకు మీకు సంబంధించిన మీడియాలలో లీకులు ఇస్తూ ప్రజల్లో ఒక రకమైన మాటలు తెలియజేస్తూ, అంటే ప్రజలకు ఒక మసిపూసి మారడికాయ వేద్దాం, ప్రజల్ని ఆల్రెడీ గతంలో మోసం చేసి ఈ రోజు మళ్ళీ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ నేను స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోదాం, 42% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో బీసీల రిజర్వేషన్లు మర్చిపోయే విధంగా ఇవ్వకుండా ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీకి ఎలక్షన్లకు పోతామని చెప్పి మీరు వినబడతా ఉన్నాయి. అంటే మళ్ళీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు? మళ్ళీ ఖచ్చితంగా కేటీఆర్ ఉంటే 42% రిజర్వేషన్ల గురించి మీకు బయటికి తీసుకుని మేము బజార్లో నిలబెడతారు కాబట్టి భయప్రాంతులకు మళ్ళీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటి తప్పుడు వార్తలు తీసుకొస్తున్నారు. రైట్ గంగపురం వెంకటరెడ్డి గారు, సార్ మనం ఏదైతే బాధితులు 400 నుంచి వెళ్ళి 600 మంది వరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీంట్లో ప్రధానంగా మీడియాతో పాటు, అంటే మీడియా అంటే విలేకరులు అండి, మీడియా ఏం పాపం చేసిందో వారికి తెలియాలి. అలాగే సినిమా తారలు అంటే హీరోస్ కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఇలాగే ప్రత్యక్షంగా వీళ్ళందరూ ఉన్నారు. కానీ వివరాలు అంటే బాధితులు చెప్పిన వివరాల ప్రకారమే ప్రభాకర్ రావుతో పాటు ఆ నలుగురిని కూడా విచారిస్తారు, కలిపి విచారణ భావిస్తున్నారు. కానీ వారు చెప్పిన ప్రతిరోజు 2 గంటలకు ప్రభాకర్ రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చేవాడు అంటూ కూడా ఆ నలుగురు నిందితులు తన వాంగ్మూలంలో తెలిపారు. ప్రభాకర్ రావు ప్రతిరోజు 9 గంటలకి 2 గంటలు బ్రీతింగ్ ఇచ్చేవాడట. అంటే ఎలా చేయాలి ఆ బ్రీతింగ్ లోపల మీకు చెప్తా.
అప్పటి టీపీసీసీ రేవంత్ రెడ్డి సన్నిహితులుగా ఉన్నటువంటి గాలి అనిల్ కుమార్, వినయ్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసిన స్వాధీనం చేసుకున్నారు. వారి డబ్బులపైన కూడా సిట్ ఆరా తీసింది. అయితే పొంగులేటితో పాటు రాజగోపాల్ రెడ్డికి చెందిన 2 కంపెనీల డబ్బులను ఫోన్ ట్యాపింగ్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు అంటారు. అంటే ఏంటండి రఘునందన్ రావు కూడా అదే ఎస్ అంటే ఒక్కొక్కరిగా ఉన్నాయి. అంటే వాళ్ళందరితో పాటు వీళ్ళందరూ కూడా అంటే అప్పటి ప్రభుత్వం ఉంది. అప్పుడు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పాటు బీజేపీ, కాంగ్రెస్, సినిమా తారలు, ఇటు మీడియా ప్రతినిధులు. వాట్ ఈస్ దిస్? ఏంటండి? ఎవరేం చేశారు? ఏం పాపం చేశారు? ఏమంటారు మరి దాని మీద? ఇప్పుడు ఒకటి జరిగినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళ ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు ఇవన్నిటి చెప్పడానికి ప్రయత్నం చేసి అసలు సమస్య మీద మాట్లాడేటువంటిది తక్కువ కాలం మాట్లాడడం అనేటువంటిది ఒకటి మనం గమనించవలసినటువంటి అంశం. మీరు పెట్టిన టాపిక్కే నేను పరిమితమైతా. భారతదేశ 75 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి దురాగతమైనటువంటి పాశవికమైనటువంటి దుర్మార్గపు ఆలోచన విధానాన్ని ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేసీఆర్ గారి జమానాలో జరగడం అనేటువంటిది మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇది మామూలుగా కాదు. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నక్సలైట్ల విషయంలో కానీ, టెర్రరిస్ట్ విషయంలో కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయంలో కానీ జరుగుతుంది. ప్రభుత్వానికి ఉండేటువంటి ఒక ప్రత్యేక హక్కు, ఐజీ లెవెల్లో ఉండేటువంటి అధికారం నుంచి ఏ ఫోన్ ట్యాప్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని సమాచారం తీసుకొని చేస్తారు. అదొక పద్ధతి ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా రాజకీయాల కోసం సొంత పార్టీలో ఉండేటువంటి రాజకీయాలలో ఏం జరుగుతున్నది నాయకుల మధ్యన తెలుసుకోవడము, సొంత కుటుంబంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, ప్రతిపక్ష పార్టీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, సినిమా తారల్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, వ్యాపార సంస్థల అధిపతులు ఏం చేస్తున్నారని తెలుసుకోవడము, పారిశ్రామిక సంస్థల యొక్క యజమానులు మంచి చెడ్డ వ్యవహారాలు ఉంటాయి, వాటిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడము, ఇవి కేసీఆర్ జమానాలో జరిగినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు ఫోన్ ట్యాపింగ్లో అనేటువంటిది వల్ల మనకు కనపడుతున్నటువంటిది. అది కూడా ఎవరితో ఇచ్చినాడు? అందరు రావులు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఇట్లా ఈ రావులతో. అంటే అసలు ప్రభాకర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టి దానికి కావలసినటువంటి యంత్ర పరికరాలను కొని నక్సలైట్లను కనుక్కోవడానికి, నక్సలైట్లకు ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారని తెలుసుకోవడానికి అనేటువంటి ఒక కారణం చూపించి అధికారుల వద్ద, ఉన్నతాధికారుల వద్ద ఈ ఫలానా ఫోన్ ట్యాపింగ్లు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎవరిచ్చినారు ఆ పర్మిషన్ కూడా? సోమేశ్వరరావు గారు, మరి సోమేశ్వరరావు గారు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. మరి నాకు తెలిసిన తరకు చాలా కాలం డీజీపీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతేనేమి వ్యక్తిగత జీవితంలోకి, వ్యక్తిగత స్వేచ్ఛలో ప్రవేశించే హక్కు చట్ట ప్రకారంగా, అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ఎవరికి లేదండి. దీన్ని కేసీఆర్ గారి పాలనలో మనం కనుక్కున్నటువంటి ఒక కొత్త అభియోగమేనండి. మీరు దిగజారుడు తత్వమే అనుకోండి, లేకపోతే ఇంకో రకంగా ఎంత, నేను అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడలేను. దీని ద్వారా ఏం జరిగింది? బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. నేను కోదండరామ్ గారితో ఉన్నప్పుడు కోదండరామ్ గారు ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాప్ అవుతుందండి, ఈ ఫోన్ ట్యాప్ అవుతుందంటే మాకు అర్థం కాలే. మీరు మాట్లాడకండి సార్, ఆ ఫోన్లో మాట్లాడకండి సార్ అనేవాడు. ఎందుకు సార్ అంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అయిందా, అంత పెద్ద ఎత్తున జరుగుతుందా అని మనం అనుకున్నటువంటి పరిస్థితుల. కాబట్టి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం, కుటుంబ ఆధిపత్యం కోసము, ఆర్థికంగా బలపడడం కోసం, కుటుంబం ఇంకొక 30 సంవత్సరాలు మా పాలనే ఉంటుంది, కల్వకుట్ల పాలనే ఉంటుంది అనేటువంటి యొక్క బైర్లు గమ్మినటువంటి ఆలోచనలతోని కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన విధానమే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. వాళ్ళ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎట్లా దాస్తారండి? వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటండి? ప్రభాకర్ గారు చాలా విషయాలు చెప్తున్నట్టుగా మీడియాలో మనకు కథనాలు వస్తున్నటువంటిది. దాని మీద అసలు నిజానికి మా ఆలోచన ఏంటంటే, గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, లేకపోతే ఇతర నాయకులు అందరి, మా బీజేపీకి సంబంధించిన నాయకుల వీళ్ళ ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్పుడు మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీని మీద, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నాడు. నిజానికి టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్టు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎందుకు వెళ్ళలేదు సిబిఐకి అనేటువంటిది? మీ దగ్గర ఇక్కడ సిట్ ఏర్పాటు చేసినారు, దేనికోసం ఏర్పాటు చేసినారు? కాంప్రమైజ్ కావడానికి ఆ బీఆర్ఎస్తో ఒక్క కేసులో కూడా మీరు ఆ కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే, విద్యుత్ శక్తి కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే, మీకు మియాపూర్ భూముల దగ్గర నుంచి మొదలు పెడితే, మీ లగడచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, మొన్న జరిగినటువంటి ఈసీ కార్ రేసింగ్ సంబంధించినటువంటి దాన్ని మొదలు పెడితే ఒక్క కేసులో కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు. దీనికి కారణం ఏంది? ఒక కాంప్రమైజింగ్. రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ బీఆర్ఎస్తో కాంప్రమైజింగ్ రాజకీయాలు చేస్తున్నాడు అనేది ప్రజలు వస్తున్నటువంటి ఒక అనుమానము.
ఎందుకు చేయలేదు సిబిఐకి? ఇక్కడ పనిచేసినటువంటి అధికారులతో చేస్తున్నారు మీరు. ప్రభాకర్ రావు గారు వాళ్ళ కింద వాళ్ళు వీళ్ళ కింద పనిచేసినటువంటిదే, రాధాకృష్ణరావు గారు పనిచేసినటువంటి పరిస్థితే. కాబట్టి మేమేమంటున్నామంటే చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలామంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి, బెడ్రూమ్లోకి తొంగి చూసినట్టు సందర్భాలు మనకి ఇవాళ కనపడుతున్నటువంటిది దారుణమైన అంశం. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, మేము అది చేసినాం ఇది చేసినామని. ఏం చేశారని చర్చ కాదు ఇక్కడ. మీరు చేసింది ఏంటి అనేటువంటిది వల్ల, ఎంక్వైరీ జరుగుతున్నది ఏంటి అనేటువంటిది బయటికి రావాలా, ఏం చెప్తున్నారనేటువంటిది బయటికి రావాలా, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటకు వస్తే రోజు జరిగినటువంటి వివరాలకు సంబంధించినటువంటి అట్లీస్ట్ వారానికి ఒకసారైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పబ్లిక్ బ్రీఫింగ్ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ వైపు. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆనాడు మాట్లాడినాడు కదా ఫోన్ ట్యాపింగ్ గురించి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి అడగలేదు అనేటువంటిది మేము అంటున్నటువంటి ప్రశ్న. ఏంది దీని మతలబ్ ఏంది అని అంటున్నాం. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి అనేక దురగతాలను, అక్రమాలను, అవినీతి, అన్యాయాలను, ఆధిపత్య అణిచివేతలను అన్నిటికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రజల ముందుకు తీసుకురాకపోతే దోషిగా కాంగ్రెస్ పార్టీ నిలబడేటువంటి అవకాశం ఉందని చెప్పి ముందే హెచ్చరిస్తున్నటువంటి ఒక సందర్భం. ఏమిటంటే సినిమా యాక్టర్లు చాలా మంది మహిళలకు సంబంధించి చెప్పకపోవచ్చు, ఇవాళ ఎంక్వైరీలు చెప్పకపోవచ్చు, రాకపోవచ్చు ఇన్ఫర్మేషన్. మహిళలను ఏ రకంగా వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, ఏ రకంగా సమాచారం సేకరించినారనే అనుమానాలు ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి వీటన్నిటి మీద క్షుణ్ణమైనటువంటి దర్యాప్తు జరగాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ సబ్జెక్ట్ అది. మీరు కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎందుకు రాయలేదు, ఉత్తరం ఎందుకు రాయలేదు అనేటువంటి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి రాష్ట్ర పోలీసు నిఘా విభాగంతో చేయించడం కాదు, ప్రత్యేక సిట్టు ఉంటే ఉండవు నిఘాక. కాబట్టి దీంట్లో చాలా దారుణమైనటువంటి అంశాలు కనపడుతున్నటువంటిది. బహుశా ప్రభుత్వాలు అవినీతి చేస్తాయి, అనేక రకాలుగా అణిచివేతలు ప్రారంభిస్తాయి, కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి సమాచారాన్ని సేకరించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పక తప్పదు. కాబట్టి చాలా విషయాలు ప్రకంపనలు వస్తాయి. అన్నిటికంటే కూడా కాళేశ్వరం కంటే కూడా, మన విద్యుత్ శక్తి కొనుగోళ్ల కంటే కూడా, ఈ కార్ రేసింగ్ కంటే కూడా ఇవాళ దీనిలో చాలా ప్రకంపనలు వస్తాయి. దీనితో ఒక శిక్ష, జీవితానికి సంబంధించినటువంటి ప్రత్యాత్తాపం కలిగేటువంటి శిక్ష మాత్రము అప్పుడు ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి. అధికారులు కూడా ఇవాళ ఎట్లా ఇచ్చినారు అధికారులు పర్మిషను, ఐజీ లెవెల్లో వాళ్ళు ఎట్లా ఇచ్చినారు, ఏం జరుగుతుంది? డీజీపీ మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు కదా, మన కొంతకాలం ఉన్నాడు కదా, మరి ఆయనకు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎట్లా ఇచ్చినాడు అన్ని తెలిసిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, ల్యాండ్ ఆర్డర్ మీద మాట్లాడినాడు కదా, మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం అన్నాడు కదా. ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితులు గమనించవలసింది ఏంటంటే దారుణమైన పాశవిక చర్య. దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. శిక్ష పడవలసిన వాళ్ళకు పడాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్ వెంకరెడ్డి గారు, చర్చ కార్యక్రమం మొదలుపెట్టే బంధువుల మరొక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం. జయరామ్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనం చూసాం 2022 మునుగోడు ఉప ఎన్నికలు మొదలుకొని 2023 ఎలక్షన్ వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ప్రభుత్వానికి తెలియదా? ఒక ఇంటి పెద్దగా వ్యవహరించాల్సి ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మనం సీఎం కావచ్చు, ఇంత పకడ్బందీ చర్యల్లో భాగంగా అసలు నా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇది రేపు ఏం దారి తీస్తుంది అనేది తెలియదంటారా? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వస్తే రేపు ప్రభుత్వం బదనాం అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి తెలియలేదంటారా? నాయకులకు ఆలోచన రాలేదంటారా? దీనిపైన ఏం అర్థం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే బలైపోయిన వాళ్ళ విషయంలో కూడా మొట్టమొదటిసారి ఫోన్ ట్యాప్కి బలైపోయింది డాక్టర్ రాజయ్య, డిప్యూటీ సీఎం, అప్పుడు వైద్య శాఖ తాటికొండ రాజయ్య, డాక్టర్ రాజయ్య, తాటికొండ రాజయ్య, గణపూర్ ఎమ్మెల్యే, ఫస్ట్ బలైపోయిన గణపూర్ ఎమ్మెల్యే, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే. ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల చిక్కి బలైపోయిన వ్యక్తి ఆయన. దాని తర్వాత అనేక మందిని కూడా వాళ్ళను కంట్రోల్ చేసుకోవడం కోసము ఉన్నది. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోపల 4 ఎమ్మెల్యేల విషయం లోపల కూడా అదే విషయం జరిగింది. అది వాళ్ళ పార్టీ వ్యక్తులే. ఫోన్ ట్యాపింగ్ లేకుండా అక్కడ పోలీసు వాళ్ళు ఎలా వచ్చిందో, అక్కడ సమావేశం అవుతున్న విషయం ఎలా తెలిసింది అనే దాన్ని స్పష్టంగా ఆ రోజు అర్థమైపోయింది జనానికి. ఆ తర్వాత మసిపూసి మారేడుగాయ చేసేసి లేదు దీంట్లో ఒకరు ఇన్ఫార్మ్ ఇచ్చిండు, రోహిత్ రెడ్డి అది ఇదని ఏదో కథ చెప్పుకుంటూ వచ్చాడు. సో అది కాదు. సో అదొక అంశం. మరొక అంశం వచ్చేసి నాయకుల మీదనే, వాళ్ళ నాయకుల మీదనే
కాన్సన్ట్రేషన్ చేయటం. దాంతో పాటు వచ్చేసి బయటి నాయకత్వాన్ని మీద, బీజేపీ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద, మీడియా సోదరుల మీద, పోలీసుల వాళ్ళ మీద, మా లాంటి అనలిస్టుల మీద, నా మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల ఒక కేసు అయింది. సో అది కూడా అదే అంశం. సో ఇక్కడ అనేక అంశాలను ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారో, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో వాళ్ళ మీద డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్తోని వాళ్ళని క్యాచ్ చేయడం, వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక రానున్న రోజులలో రాజుల్లాగా, ఈరోజు ట్రంప్ విషయం లోపల అమెరికన్స్ అంతా ఏమన్నారంటే నో కింగ్స్ హియర్, ఇక్కడ రాజులు అనేవాడు ఎవ్వరు లేడు, ఇది రాజరికం కాదనేది ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కసారి అధికారంలోకి రాగానే వీళ్ళు రాజుల్లాగా, రారాజుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే అంతటి అహంకారము, ఇది అధికారం రాగానే అంతటి అహంకారం ఎవడికి ఉన్నా కూడా ప్రజలు మళ్ళీ తొక్కిపెట్టి నారాధిస్తారు, ఇంకొకరి చేతికి అధికారాన్ని అప్పగిస్తారు. అది జరగాల్సిందే. అంటే ఈరోజు నిజంగా కనుక ప్రజల పట్ల మీకు అవగాహన ఉన్నట్టు అయితే, నిజంగా కనుక ఒక రెస్పెక్ట్ ఉన్నట్టు అయితే, వాళ్ళ పర్సనల్ జీవితాల లోపల ఎందుకు తొంగి చూడాలి? కొంతమంది సినిమా యాక్ట్రెస్ని బహిరంగనో లేదనుకుంటే ఇతర రకాలుగానో వాళ్ళను ఇన్వైట్ చేసేసి ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారా ఏందనేది కానీ వాళ్ళ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి. అంటే ఒకవైపు పార్టీలో ఉన్న నేతలతోని వాళ్ళకి సత్సంబంధాలు మెయింటైన్ చేసే పరిస్థితిని ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడింది? అంత ఆరోపణలు రావడానికి గల కారణాలు ఏంటిది? ఎందుకు ఆ విధంగా జరుగుతున్నది అన్నప్పుడు అధినేతగా ఉన్న కేసీఆర్ గారు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందేమో. ఒకవేళ కనుక కేసీఆర్ గారే ఒక మాట చెప్పారు, ఏమని, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది జరగలేదని ఒకసారి, మరొకసారి వచ్చేసాం అయితే ఒకటో రెండో అవుతుంటుంది చేస్తుంటాం, అది ప్రభుత్వం సర్వసాధారణం. ప్రభుత్వం చేయాల్సింది ఎవరి సర్వసాధారణం అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరున్నా కూడా చెయ్యి, యాంటీ సోషల్గా ఎవరైనా ఆర్గనైజ్ అవుతుందంటే చెయ్యి. అందులో నక్సలైట్లు ఉండొచ్చు, లేదనుకుంటే దేశద్రోహులు అయి ఉండొచ్చు, లేకపోతే ఐఎస్ఐ ఏజెన్సీ ఇట్లా ఉండొచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎవరినైనా చెయ్యి, తప్పులేదు. కానీ మీరు చెప్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నట్టు దీంట్లో ఎవరికి ఏ ఎజెండా ఉంది కనీసం అదన్నా బయట పెట్టండి. ఇంతమందిని మీరు బయట పెట్టే ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, వీళ్ళకు ఏదన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఎవరైనా నిర్ధారించారా, ఉన్నారా? అది చెప్పండి, కనీసం అదన్నా చెప్పండి. అంటే ఏది లేదు. ఒక ఆనందం ఏంటంటే ఎదుటి వ్యక్తులను మనం కంట్రోల్ చెయ్యాలి, మన కంట్రోల్లో ఉంటారు. వాళ్ళ పర్సనల్ జీవితాన్ని, లేకపోతే వాళ్ళ బిజినెస్ యాక్టివిటీని, లేకపోతే వాళ్ళ రాజకీయ జీవితాన్ని, కాదనుకుంటే ఆడపిల్లలని మిస్పాపురేట్గా యూజ్ చేసుకోవడానికి. ఇది అన్యాయం కదా. ఇది మీ చేతికి తెలిసిన తర్వాత మీ చేతికి విషయాన్ని వచ్చే ఉంటుంది, రాకుండా అయితే ఉండదు. ఎవడైనా ఎదవలు కనుక మీకు ఇలాంటి సలహాలు ఇస్తే దాన్ని మీరెట్లా పాటిస్తారు, లేకపోతే వాళ్లకు నమ్మి మీరెట్లా ఇస్తారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకి కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. కేటీఆర్ కూడా ఒకసారి కన్ఫెషన్ ఇచ్చింది దీనిపైన. ఒకటో రెండో చేస్తే ఏముంది, చేస్తారు గవర్నమెంట్ అన్న తర్వాత ఆ మాత్రం చేయరా, ఒకటో రెండో చేస్తారనే దాన్ని రాజ్యాంగం ఉన్నదా? ఒకటో రెండో ఎవరు చేస్తావు? రేవంత్ రెడ్డి చేస్తావా, మహేష్ గౌడ్ చేస్తావా, లేకపోతే ఆ సినిమా హీరోయిన్లు చేస్తావా? ఒకటో రెండు ఎవరు నీకు ఇబ్బంది పెట్టిన ఒకటో రెండో, లేకపోతే నీకు అవసరం ఉన్న ఒకటో రెండో, లేకపోతే రాజకీయంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకున్న ఒకటో రెండో, ఆ పేర్లు చెప్పు కనీసం. ఆ ఒకటో రెండో పేర్లు చెప్పు కనీసం. ఒకటో రెండో ఎవరు అంటే ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది వాస్తవం. ఒకవేళ కనుక అది జరగలేదు అని మీరు నిరూపించుకోవడం కోసం కదా ప్రభాకర్ రావు గారు ప్రణీత్ చేత దాన్ని అంత దహనం చేపియటము, హార్డ్ డిస్క్లను దానికి సంబంధించిన అన్ని పరికరాలను తీసుకొచ్చి పగలగొట్టేసి మూసిలో పడేయడం, ఇవన్నీ జరిగినాయి కదా. అంటే ప్రాక్టికల్ గా ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసము ఈరోజు రాష్ట్రాల లోపల దోషులుగా నిలబడడం మాత్రం ఇది బాధాకరమైన విషయం. ఎస్, మొత్తం మీద నిరంజన్ గారు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆధారాలు ఉన్నాయండి, ఎవరైనా కేసులు పెట్టారా, ఎవరైనా పిటిషన్లు ఇచ్చారా అని మాత్రమే స్పష్టంగా వచ్చాది ఇప్పటి వరకు.
కానీ ఒక్కరొక్కరుగా 400 మంది నుంచి 600 మంది ఫోన్ ట్యాపింగ్లు అయిన వ్యక్తులు ఒక్కరొక్కరుగా వచ్చి వాళ్ళ వాంగ్మూలాన్ని ఆల్రెడీ సిట్ అధికారులకు ఇస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది కేవలం ఒక కుటుంబం కోసం వాళ్ళు గత 100 ఏళ్ల క్రితం రాజులు చేసేది. రాజులు ఏంటంటే తనకు నచ్చిన వాళ్ళను ఒకలేక, తనకు నచ్చని వాళ్ళను ఒకలేక. ఆ రోజు నైజాం రాజు ఉన్నప్పుడు మన మీర్ ఉస్మాన్ అలీ కన్నా ముందు వాళ్ళు రాజరిక వ్యవస్థను పరిపాలించేది తెలంగాణలో కానీ ఇంకా వేరే ప్రాంతాలు దేశం మొత్తం. 1947 ఎలా చేసిర్రో బ్రిటిష్ వ్యవస్థ ఎలా ఉందో సేమ్ అదే రూల్ని ఈరోజు తెలంగాణ ప్రజల్ని ముద్దాయిలుగా, తెలంగాణ ప్రజల్లో ఎవరైతే ప్రతిపక్షమే కావచ్చు, అదేవిధంగా సంఘ సంస్కర్తలు కావచ్చు, అదేవిధంగా విప్లవకారులు కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రతి ఒక్క మనిషికి ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు గత పాలకులు చేసింది అనేది స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇందాక బీఆర్ఎస్ పార్టీ సతీష్ గారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా వెంకట్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో దాదాపు 60 మంది ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధానాలను ఏ అధికారినైనా పోయి చూస్తే దాదాపు 100 కోట్లు తక్కువ, అది 100 కోట్లు తక్కువ పైనే చూపిస్తున్నారు కానీ 100 కోట్ల కన్నా తక్కువ ఎవరిని చూపించట్లేదు. విచారణ ఏ ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు, ఎంక్వైరీ చేసి చెక్ చేయడంలో కావచ్చు, అదేవిధంగా గత కాళేశ్వరం కమిషన్ది కావచ్చు, అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్కటి ఇట్లా ఈ తెలంగాణను ఎంత దోపిడీ చేసింది అనేది స్పష్టంగా కళ్ళ ముందు ఫోన్ ట్యాపింగ్ త్రూను ఒకటే కాకుండా ప్రతిదీ ఈ 2 ఏళ్లలో ఏమేమి విచారణలు చేసిండ్రో ప్రతి దాంట్లో ఉద్యోగులు కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది అంటే ఎవరు చేయరో వాడిని ట్రాన్స్ఫర్ చేసి పాడేయడం. ఇంకోటి ఇందాక మాట్లాడినట్టు జయరామ్ అన్నట్టు ఒక కులానికి స్పష్టంగా ఒక కులం వాళ్ళ కులమే అన్నట్టు వాళ్ళ కులానికే ఈ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఈ తెలంగాణ పార్టీ అని చెప్పేసి ఆ ధోరణిలో ఆ రోజు ప్రవర్తించారు. దాంట్లో భాగాన్ని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో భుజంగరావు కావచ్చు, అదే ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఇంకా దాదాపు కింది సెక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే చీఫ్ సెక్రటరీ వరకు కూడా సిఎస్ సోమేశ్వరరావు కూడా ఈ ఒక కుల వ్యక్తి పరిపాలించడమే. ఈ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది లేదండి. ఎవరికి కూడా ఇప్పటి కూడా అది కొందరు మాట్లాడే వ్యక్తులకు నేను స్పష్టంగా చెప్తున్నా, స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఉంటుంది, స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్లో ఉంటుంది. అది కూడా తెలుసుకోవాల్సింది. అదేవిధంగా ఈరోజు ఏదో అవి చేయాలి, అక్కడ విచారణ చేయలేదు. దేశంలో నీట్ పరీక్ష చాలా క్లియర్గా ప్రతి ఒక్క విద్యార్థికి అన్యాయం చేసిండ్రు. గత సంవత్సరం కింద నీట్ పరీక్ష కావచ్చు, జ్యుడిషియల్ వ్యవస్థని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఇష్టారాజ్యం చేస్తూ మీరు మొన్న ఒక జడ్జి కానీ ఒక న్యాయవాది కానీ కొన్ని 100 కోట్లు ఉన్నాయి. ఎట్లా వస్తాయండి? అది కూడా ఒకటి స్పష్టంగా చెప్పగలుగుతుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంటే ఈరోజు ఈ తెలంగాణలో ఒక ఆడబిడ్డలది, అన్న తమ్ముడు నాన్న చెల్లెలు మాట్లాడే స్వేచ్ఛ హక్కును, నైతిక హక్కును కాలదార్చింది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. ఇది ఒకటి గుర్తించు. వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొత్తం మీద రకరకాలుగా వినబడ్డా కానీ ఇప్పటికైతే సిట్ అధికారులు ఒకరికొకరిని విచారణ సాగించారు. కానీ ఏదైతే గత 2 రోజుల నుంచి వెళ్ళి ఒకరిద్దరు అంటే ఎదురుగా కూర్చున్నబెట్టి ఎవరు చేశారు అనేది వారికి వాంగ్మూలాన్ని వినిపిస్తూ ఇద్దరిని కూర్చున్నబెట్టారు. ఇక రాబోయే రోజులలో 4గురిని కూర్చుండబెడతారు. ఆ 4గురిని కూర్చుండబెట్టి ఎవరైతే సిట్ అధికారులు వారికి అందినటువంటి నేపథ్యంలోనే వారి వాంగ్మూలాన్ని కూడా, బాధితుల వాంగ్మూలాన్ని కూడా అక్కడ వస్తారు. ఈ నేపథ్యంలో ఈ 4గురు ఒప్పుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక్కసారి షార్ట్కట్లో వివరించండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 4గురు ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ కేంద్రం, అసలు కేంద్రం ఎక్కడుంది, ఎవరికి లింక్ అయి ఉంది, ఎవరికి వైర్ సెట్టింగ్ అయి ఉన్నది, ఎక్కడ బాంబు పేలింది అనేటువంటి దాని కింద రావాలా. రాజకీయ నాయకులు వస్తారు, ఆనాడు అధికారాన్ని
చెలాయించినటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళను కూడా ఎంక్వైరీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నా. నాకు తెలిసినంత వరకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా ప్రభాకర్ రావు గారు ఉన్న విషయాలని చెప్తున్నట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో కాదు మన అబద్ధం మనకు తెలియదు, కానీ ఆయన చాలా విషయాలు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అల్టిమేట్గా హూ హ్యాస్ టేకన్ డిసిషన్, ఎవరికి రిపోర్ట్ అయింది ఈ మ్యాటర్ అంతా కూడా, ఎవరి ఆధీనంలో మ్యాటర్ అయింది. ఆ రాజకీయ పదవిలో ఉన్నటువంటి ఆనాడు మా హోంమంత్రులు ఇద్దరు ఉన్నారు, ఒకటి నరసింహారెడ్డి గారు, మహమూద్ అలీ గారు. వాళ్ళకి ఏం తెలుసు తెలియదు, ఏమన్నటువంటిది నాకు తెలిసినంత వరకే ఉండదు. కాబట్టి అసలు వ్యక్తులకి ఎవరికి సమాచారం వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది, ఎందుకు జరిగింది అనేటువంటి విషయాలు వీళ్ళు ఇచ్చే రిపోర్టును ఆధారంగా తీసుకొని వాళ్ళని కూడా దీంట్లోకి లాగవలసిన అవసరం ఉంది. అప్పుడు సరి అయినటువంటి న్యాయం జరుగుతుంది తప్ప ఏదో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజింగ్ ఫార్ములా. భారతీయ జనతా పార్టీకి ఉన్న అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం మీద వేసినటువంటి అనేక దర్యాప్తులన్నిటి కూడా కాంప్రమైజింగ్ ఫార్ములాలో వెళ్తున్నాడా అనేది ప్రజల్లో ఉన్న అనుమానము. మేము ఇంకా కొంతకాలం వెయిట్ చేసి చూస్తాము. డ్రగ్స్ కేసు ఏమైందో చెప్పండి, మాట్లాడినారు కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, డ్రగ్స్ కేసును క్లోజ్ చేసినారు. మరి అదేవిధంగా రకరకాల కేసులు, డ్రగ్స్ కేసు ఇప్పుడు కూడా క్లోజ్ చేయలేదు, అది నడుస్తూనే ఉంది విచారణ. లేదండి మేము 15 ఈ రోజు 1 లక్ష కోట్లు దోపిడీ చేసినాం. మాల్యా కానీ అంతకు ముందు కానీ నీరజ్ మోడీ కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి విచారణ చేయలేదు. అది కూడా ఒకటే మాటలో క్లోజ్ చేస్తా. ఇది మహా అంటే ఒక 5-6 రోజుల లోపల ఈ అధికారులకు సంబంధించినటువంటి పద్ధతి ప్రకారంగా వాళ్ళ సమాచారం రావడం జరుగుతుంది మీరు అన్నట్టుగా. ఆ తర్వాత ఎక్కడ చూపిస్తారంటే పొలిటికల్ బాధండి. ఇది కొన్ని వందల మందిని విచారించాల్సిన బాధితులైన వ్యక్తులను రోజు విచారించాలి. అది కూడా మీరు అర్థం చేసుకోకుండా చెప్తున్నారు. 2 రోజులు ఎట్లా అవుతుందండి? 2 రోజుల్లో ఎట్లా అవుతుంది? ఒక సమస్య వస్తే దాన్ని విచారించడానికి ఒక కమిటీ ఉంటది, దాన్ని పరిపూర్ణంగా ఏమైందని విభాగం ఉంటది. అది కూడా తెలియకపోతే ఎట్లా అండి? రాష్ట్ర ప్రభుత్వం హ్యాస్ నో రైట్ టు టేక్ అప్ ది టెలిగ్రాఫిక్ యాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ రాయాలి మీరు లెటర్. మీరు వెంకరెడ్డి గారు మొత్తం మీద ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును మాత్రం సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం మీద ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ అధికారుల దగ్గర ఆధారాలు ఏమున్నాయి, ఇవన్నిటి కూడా క్రోడీకరించుకున్న తర్వాత బాధిత వాంగ్మూలం మేరకు ఎవరిపైన ఈ నిందలు వస్తున్నాయి. కానీ ఇవన్నిటికి కూడా క్రోడీకరించి సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తారని ఆశిస్తుంది స్వతంత్ర న్యూస్. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి తాటికాయల రాజయ్య గారికి, నిరంజన్ యాదవ్ గారికి, అదేవిధంగా గంగపురం వెంకరెడ్డి గారికి, గర్రెపల్లి సతీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.